జగన్మోహన్ రెడ్డి, అబ్బో! ఇంకా నువ్వు సైకో లక్ష్యాన్ని మానుకోలేదు జగన్మోహన్ రెడ్డి. నీ సైకో లక్ష్యాన్ని మానుకోలేదని ప్రజలు ఇంకా నవ్వుతాలు చేసుకుంటున్నారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆలోచన ఎప్పుడు చేయలా. నీలాంటి చెడ్డ ఆలోచనలు చేయలా. నువ్వు గెలవని తెలిసి నీ సైకో లక్షణాలు వైజాగ్లో నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి ఒక సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యావు. అక్కడ నువ్వు సంబరాలు కాదు చేసుకునేది, నువ్వు చేసుకునేది నీ దినం అని అంటున్నారు ప్రజలు. ఎందుకో తెలుసా, ఒక సైకోని పోగొట్టాలంటే ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు చెయ్యి కలిపారో తెలుసా. జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఎలా కలిపారో తెలుసా, తెలియకుండా చెయ్యి కలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిపారు. చక్కగా బయటికి తెలియకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేశారు. బయటికి తెలియని వాళ్ళు కొంతమంది, తెలిసిన వాళ్ళు కొంతమంది ఓటేశారు. ప్రజలు ఎందుకో తెలుసా ఓటేసింది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఓటేయడానికి ఎందుకు వచ్చారు తెలుసా, ఇతర దేశాల నుంచి ఎందుకు ఓటేసారో తెలుసా. ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్రం పాడైపోతుంది, మా రాష్ట్రం ఆగమైపోతుంది, మా రాష్ట్ర సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ప్రజలు కసితో వచ్చి ఓటేయడానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, పక్కన తమిళనాడు నుంచి వచ్చారు, పక్కన ఒరిస్సా నుంచి వచ్చారు, పక్కన విదేశాల నుంచి వచ్చారు. ఎన్నో దేశాల నుంచి వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని గెలిపించుకుందామని ఓటు వేయడానికి వచ్చారు. ఎంతో స్వచ్ఛందంగా వచ్చారు పిల్లలు. పక్క రాష్ట్రాలకు వెళ్తే ఏమంటున్నారో తెలుసా ప్రజల పిల్లల్ని, అరే మీ రాష్ట్రంలోని ఒక తుదలకు ఉన్నాడు కదా అని అడుగుతున్నారు. తుదలకు ముఖ్యమంత్రిని మీరు గెలిపించుకున్నారు, మీరు ఎంత తెలివిల నాయకుడిని వదిలిపెట్టుకున్నారంటే అక్కడ ఉన్న పిల్లలకి ఎంత మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి. నీ తిక్కల శాస్త్రాలు ఇంకా మానుకొని, నీ అవతారాలు మానుకొని, నీ సైకో లక్షణాన్ని మానుకొని మా జీవితాలు బాగు చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంకా సైకో లక్షణాన్ని మానుకో. ఈ సైకో లక్ష్యాన్ని ఇంకా ప్రజలేమనుకున్నాడు, ఒక పెద్ద సైకో గడవాడు ఇంకా ఓడిపోతుంటే వాడు సైకో లక్ష్యాన్ని ఇంకా మానలేదు. వాడు అన్ని అబద్ధాలుగా చెప్పేది. పోలవరం గురించి మాట్లాడు, ఈ సిపిఎస్ గురించి మాట్లాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, ఎన్నో అబద్ధాలు చెప్పిన వాడు ఈడు ఇంకా ఈయన్ని నమ్ముతారా ప్రజలు అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా అనుకుంటున్నారు. పిచ్చివాడు ఈడు ఉట్టి తిదలకుగాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంకా నాశనం అయిపోయావురా. నువ్వు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఓటేశారో తెలుసా. నీ నాశనానికి, ఒక నరహాసుని చంపటానికి ప్రజలందరూ ఏకమయ్యి ఆ నరహాసుని చంపటానికి ఒక శక్తిని ప్రోగు చేసుకొని ఆ శక్తి నీ ఓటు రూపంలో నీకు బూతుల్లోకి వచ్చి ఓటేశారా. ఒక్కొక్కడు 3 గంటలు 4 గంటలు ఉండర్రా పిల్లలు లైన్లో కళ్ళు తిరిగి పడిపోయారు. ఎంతోమంది పిల్లలు మేము ఓటు వేయాలి అని అన్నారా పిల్లలు. ఎలక్ట్రా నీళ్ళు తాగి ఓటేశారా. దివాన్ జగన్మోహన్ రెడ్డి, నీ ఎస్వింటిని సైకోగాన్ని పోగొట్టుకోవాలని పిల్లలు 3 గంటలు 4 గంటలు నిలబడి ఓటేశారు. ఎంత చక్కగా ఓటేశారో తెలుసా. 85%, 82% ఎందుకు వచ్చిందో తెలుసా. అదే వచ్చింది. దానికోసం ఈ పిల్లలు ఎంత స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పిల్లల్ని వచ్చి తల్లిదండ్రులు చెప్పారు, నాన్న ఓటు వేయవాకండి, రాష్ట్రం నాశనం అయిపోతుంది, పక్క రాష్ట్రాలు ఉంటే మా పరువు పోతుంది, మీకు 3 రాష్ట్రాలు 3 రాజధానులు అంటగా అంటున్నారు. 3 రాజధానులు ఏంది నాన్న, మాకు పరువు పోతుంది నాన్న, మా పరువుని మేము కాపాడుకోవాలంటే ఇంకా మనం ఎక్కడుండవు నాన్న, కులాలు మతాలు భేదాలు వదిలేద్దాం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమే ఒక ముందు అడుగేద్దాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక ముందు అడుగేశారా నాయన. నువ్వు అనుకుంటున్నావు నీకు 20 నుంచి 25% కన్నా ఓట్లు పడలేదురా బాబా. 75% బాబు గారి కోసం ఓటేశారా. ప్రతి ఒక్కడు ఓటేశారా. కాబట్టి ఆ 25% నీకు నీ మీద ఉన్న అభిమానంతో కాదు, నీ తండ్రి మీద ఉన్న అభిమానంతో ఓటేశారా. దానికోసం ఓటేశారా. నీకు ఇంకా నీ భవిష్యత్తు నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావురా. రాష్ట్ర అభివృద్ధిని చెందించాలి కానీ రాష్ట్రాన్ని నాశనం చేసేవన్నారు. ఎందుకో తెలుసా, గంజాయి మార్క ద్రవ్యాల్లో ఫస్ట్ మన రాష్ట్రం ఉంటుంది. ఆర్థికంగా నాశనం అయిపోయింది రాష్ట్రం అని. అన్ని రాష్ట్రాల కన్నా దిగువ స్థానంలో మనం ఉండాం. అప్పులు కుప్పలుగా పెంచాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, గంజాయి మార్క ద్రవ్యాలని పిల్లలను అలవాటు చేశాడని చెప్పేసి పక్క రాష్ట్రాలు అనుకున్నారు. గంజాయి మార్క ద్రవ్యాలు ఎక్కడి నుంచి మూలం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు పోతుందని పిల్లలు స్వచ్ఛందంగా ఓటేశారా నాయన. జగన్మోహన్ రెడ్డి, నీ యొక్క ఆలోచన మంచిదైనడితే మేమే స్వచ్ఛందంగా గెలిపించాం. నీ ఆలోచన చెడ్డది కాబట్టి నిన్ను ఓడించాం. ప్రజలు చెయ్యి కలిపాంరా. నీకు తెలియదురా, నువ్వు అనుకుంటున్నావు ఈ భ్రమంలో పడ్డావు. మేమందరూ స్వచ్ఛందంగా ఓట్లేసాం. మేమందరం ఎక్కడ కొట్టుకోవాలో తెలుసా. ఒకప్పుడు కొట్టుకునేవాళ్ళు. నీ పులివెందులోనే నీకు ఓటేయలేదురా నాయన జగన్మోహన్ రెడ్డి. చూసావు, నీ పులివెందుల్లోనే బూతులోకి వచ్చి కూర్చున్నారా. ఎందుకంటే రాష్ట్రంలో నువ్వు మారణకాండం సృష్టించాలనుకుంటావు. ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోకరా. నీ జీవితం ఉందరా. ఇంకా మంచి పెంచాలని చూడరా. దరిద్రపు ఆలోచన మానేసి మంచి ఆలోచన పెంచితే మంచి జ్ఞాన సంపద పెంచుకోరా. ఎవరైనా సరే మంచి జ్ఞాన సంపద పెంచుకుంటే జీవితాంతం రుణపడి ఉంటామరా మనకి ప్రజలు నీకు.
అట్లాంటిది నువ్వు నాశనం చేసావు కాబట్టి నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావు.